4 ఏళ్ల కిందటి దాకా లంక భూముల్లోకి కావాల్సినంత మేత ఇప్పుడు ఆ భూముల్లో సుబాబులు జామాయిలు సాగు, ఆవులు నకనకలాడుతూ ఆహారం కోసం పొలాలపైకి, పంటల ధ్వంసం, అడవి ఏనుగులు పంటను ధ్వంసం చేయడం విన్నాం. అడవి పందులు బెడద చాలా ప్రాంతాల్లో ఉంటుంది, కానీ అడవి ఆవులు పొలాలపైకి దండెత్తి పంటలను వేళ్లతో సహా పేకలించి వేయడం ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలోని కృష్ణా తీరలంక భూముల్లో నది లోపల చూస్తున్నాం. ఒక్కో మందులో 70 నుంచి 100 పైన మొత్తంగా 1000 నుంచి 1200 ఉంటాయని అంచనా. కొన్నేళ్ల కిందటి వరకు ఏడాదిలో 365 రోజులు పచ్చగడ్డితో అలరారిన ఎన్టీఆర్ జిల్లా చంద్రపాడు, పల్నాడు జిల్లా క్రోసూరు, అచ్చంపేట మండల పరిధిలో తీర గ్రామాల లంక భూముల్లో 4 ఏళ్లుగా ఆవులకు మేత కరువైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అంతరిక్ష యాత్రకు నీటి ఎలుగు అంటూ యాక్సిమం 4తో పంపేందుకు ఇస్రో సన్నాహాలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, అమెరికాకు చెందిన యాక్సిమం స్పేస్ ఎక్స్లు కలిసి మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి పంపించే యాక్సిమం మిషన్ 4లు వ్యోమగాములతో పాటు భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి టార్టిగ్రేడ్ కూడా వెళ్ళనవుతుంది. యాక్సిమం మిషన్ను ప్రైవేట్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ G213 ద్వారా పంపించనున్నారు. మొత్తం 14 నుంచి 21 రోజుల పాటు ISSలో ఉండే ఈ మిషన్లో 4 వ్యోమగాలు ఉంటారు. ఇందులో భారతీయ వైమానిక దళం టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ సుభాన్ శుక్లా కూడా ఒకరు. ఇప్పుడు వీరందరితో నీటి ఎలుగుబంటిని కూడా పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎందుకంటే టార్టిగ్రేడ్ సూక్ష్మ కణజాల జీవిగా పిలిచే నీటి ఎలుగుబంటి భూమండలంపై జీవించి ఉండే అత్యంత అరుదైన జీవి. 0.3 మిల్లీమీటర్ల నుంచి 0.5 మిల్లీమీటర్ల పొడవు ఉండే ఈ జీవి పర్యావరణంలో అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని జీవించే DNA కలిగి ఉంటుంది. పర్వతాలు, సముద్రాలు, ఎడారులతో పాటు కరువు, వరదలు, తుఫాను, సునామీలు వచ్చే ప్రాంతాలు, సూర్యరశ్మి నేరుగా పడే ప్రదేశాల్లోనూ ఇది తట్టుకుని జీవించగలదు. ఇది నీటి ఊబిలో ఎక్కువగా జీవిస్తుంటుంది. దీని శరీరంలోని కణాలకు నీటిని భర్తీ చేసుకునే లక్షణం ఉండటంతో సంవత్సరం పాటు అదే నీటితో బతకగలదు. ఇలాంటి అరుదైన జీవి DNAని డీకోడ్ చేసిన ఇస్రో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తుల పునరుత్పత్తిని, భూమి అంతరిక్షంలో జన్యు మార్పిడిని అధ్యయనం చేయనుంది. అత్యంత శక్తివంతమైన సూర్యరశ్మితో పాటు గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలో ఈ జీవి DNAలో కలిగే మార్పులకు అనుగుణంగా వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేయబోతుంది. ఈ అధ్యయనం త్వరలో ప్రయోగించే మానవ సహిత గగన్యాన్ మిషన్కు ఉపయోగపడనుందని ఇస్రో అంచనా వేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.